ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు థింక్ అగైన్. నా పేరు లుంబిని. కొత్తగా పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాకు పెళ్ళొద్దు అని అంటుంటారు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఎందుకు చేసుకున్నామా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ నెగిటివ్ టాక్స్ వల్ల జనరలీ ఆ మ్యారేజ్ పెళ్ళి అంటే ఆ పాజిటివ్ అప్రోచ్ అనేది చేంజ్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు కదా. బట్ నిజంగానే వాట్ ఈస్ ద యాక్చువల్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ అంపటి శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో సార్, హౌ ఆర్ యు? నమస్కారం. నమస్తే. ఐఎమ్ గుడ్. యా, సో యాజ్ మెన్షన్డ్ చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళేమో అమ్మో మాకు పెళ్ళి వద్దు అని అంటూ ఉంటారు. ఈ జనరలీ అంటారు. పెళ్లి చేసుకున్న వాళ్ళేమో వద్దురా బాబు అని చెప్పేసి నెగిటివ్గానే చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ వాట్ ఈస్ యాక్చువల్ ఫన్ ఇన్ ఇట్ అని, అంటే పెళ్లి చేసుకోవాలంటే ఒక పర్పస్ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ యాక్చువల్ పర్పస్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్? ఇది యాక్చువల్గా ఈ టైంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లం. అంటే చాలామంది ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది, ఫాస్ట్ కల్చర్ వచ్చేసింది. అది మ్యారేజ్ కూడా అంటుకుంది. అంటే నా స్టూడెంట్స్ అడ్వకేట్స్గా ఉన్నారు, హైటెక్ సిటీలో ఉన్నారు. వాళ్ళు చెప్తారు ఫోన్ చేసి, సార్ ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వస్తున్నారు, మొన్నే పెళ్ళైంది, ఇమీడియట్ డివోర్స్ కావాలంట. జనరల్ లీగల్లీ స్పీకింగ్ డివోర్స్ కావాలంటే 6 నెలలు టైం ఇస్తారు. ఎందుకంటే ఆ రీజన్ చూస్తుంది లా. మనకు ఒక్క నిమిషంలో కోపం రావచ్చు, దానివల్ల డివోర్స్ అనలేము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యారేజ్ అనేది ఎవరికి తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు, ఎవరు చెప్పట్లేదు. మ్యారేజ్ అంటే నేను ఎప్పుడు అంటూ ఉంటా, అది చందన బ్రదర్స్, జేకే జ్యువెలర్స్ ఇది కాదు. ఓకే, హల్దీ, మెహందీ, ఇంకేవో డాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ ఉన్నాయి, ఇవి ఓకే, అవన్నీ ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూటు, పోస్ట్ వెడ్డింగ్ షూటు. మనం చాలా షోలో మాట్లాడాము. ఒక యావరేజ్ మ్యారేజ్కి ఇప్పుడు 54 lakhs అవుతుందట ఖర్చు, యావరేజ్ మ్యారేజ్. మిడిల్ క్లాస్ కూడా, మొన్న ఒక మ్యారేజ్ చూశాను, వాళ్ళు కూడా 35 lakhs పెట్టి పెళ్లి చేశారు. డ్రోను అన్నీ ఉన్నాయి. అది ఎందుకు చేశారంటే అన్ఫార్చునేట్ ఏమైందంటే వాళ్ళ ఇప్పుడు అది తీర్చలేకపోతున్నారు. ఎవరు చేయమన్నారు అంతగా? వాళ్ళేదో ఈవెంట్ మేనేజ్మెంట్ చెప్తాడు, బట్ వీ హ్యావ్ టు ప్లే అకార్డింగ్ టు అవర్ బడ్జెట్. ఈ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒకప్పుడు మీరు గుర్తు చేసుకుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకోవాలనేవాళ్ళు. అందరూ 10 మంది తెలుసుకునేవాళ్ళు, ఏంటి చెప్పేవాళ్ళు. ఒక వారం నెల రోజులు జరిగేది. ఇది ఇప్పుడు చెప్పడం లేదు, అది మిస్ అయిపోయిందండి. అన్నీ షూట్స్ అన్నీ అవుతున్నాయి, కానీ నో వన్ ఈస్ టెల్లింగ్ దెమ్ వాట్ మ్యారేజ్ ఈజ్, వై యు ఆర్ గెటింగ్ మ్యారీడ్. అది చాలా అవసరం, తెలియట్లేదు. ఒక్క ఆర్య సమాజ్ మ్యారేజ్ సిస్టంలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది. ఈ సప్తపది అంటే ఏంటి, ఇదేంటి, ఎందుకు ఈ భార్య రోల్ ఏంటి, భర్త రోల్ ఏంటి అని. ఐ హ్యావ్ సమ్ కలెక్షన్స్ కూడా, చాలా బ్యూటిఫుల్ రాసిన కొన్ని సైటేషన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు కొందరు తెలిసిన మ్యారేజ్కి వెళ్తే అది ప్రజెంట్ చేస్తూ ఉంటాను, ప్లీజ్ రీడ్ ఇట్ అని. సో ఇద్దరు కలిసి ఒక వివాహ బంధంలోకి వస్తున్నారు అంటే ఇద్దరు బిఫోర్ మ్యారేజ్ కొద్దిగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఓకేనా, క్లియర్ అయినా, సో మనము ఎటువంటి లైఫ్ లీడ్ చేయబోతున్నాం అని కూడా మాట్లాడుకోవాలి. వెన్ యూ స్టార్ట్ ఎ బిజినెస్ యూ విల్ డిస్కస్, యూ విల్ హ్యావ్ 101 కండిషన్స్. ఎస్ ఆర్ నో? కండిషన్స్ అందరూ ఉంటాయి. సో ఇది మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఇమీడియట్గా డైవర్స్ అంట. అరే కొందరైతే కాలకు పారాని కూడా ఇంకా ఆరిపోలేదు, అప్పుడే డైవర్స్ అంటాడు. ఆ డివోర్స్ ఏంది, ఎందుకు అంటే వాళ్ళు ఐటీలో అంటున్నారు వాళ్ళు, నాకు నచ్చలేదు ఈ పర్సన్, ఇంకో పర్సన్ రెడీగా ఉన్నాడట అక్కడ. ఇది ఏం దోసానా వడానా ఏంటిది ఇది? ఓకే, నేను కొందరు ఒక యంగ్ వాళ్ళని అన్నాను కూడా, అబ్బాయిని ఎవరేమన్నారు, ఒక అమ్మాయి డివోర్స్ అయి ఉంటే తన పరిస్థితి వేరే, కాకపోతే ఒక హై కల్చర్లో అది వేరే ఉందనుకోండి. సో ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను కూడా అదే ఆలోచిస్తుంటే, మొన్న అంటే ఊరికే రామాయణ టైంలోది మ్యారేజ్ ప్రోగ్రామ్ అదంతా చూస్తూ ఉంటే, ఆ పద్ధతులన్నీ ఏం చెప్తుంటే అవన్నీ చెప్తుంటాయి. అందులో ప్రతిదీ గమనిస్తే మరి అవన్నీ ఇప్పుడు వేరే అయిపోయింది. హల్దీ అంటే ఆ డ్రెస్సెస్ అవంతా మొత్తం హల్దీ షో చేయడము, ఇది చేయడం అదే అయింది. కానీ బట్ యు ఆర్ నాట్ స్పెండింగ్ లిటిల్ టైమ్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ యు ఆర్ ఎంటరింగ్. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. అది కొందరు ఎవరైనా హెల్ప్ చేయాలి. అందుకే ఇప్పుడు మనకు మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉంటారు. బిఫోర్ మ్యారేజ్ యాక్చువల్లీ కన్సల్ట్ కావాలి, చెక్ చేసుకోవాలి, వాళ్ళు కొద్దిగా చెప్తారు. ఇంకా కొందరు మనకు వేరే మ్యారేజ్లో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా చెప్తారు. అయితే ఇప్పుడు చెప్పకుండా ఏమవుతుంది, ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, అప్పుడే కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది.
సో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మ్యారేజ్ అంటే యువర్ నెక్స్ట్ 30, 40, 50 ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్. మనం ఏమనుకుంటున్నాం, మన కామన్ గోల్స్ ఏంటి, ఓకే, కిడ్స్ అనుకుంటున్నాం, ఏదో హౌస్ అనుకుంటున్నాం, ఇది అనుకుంటున్నాం, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నాం. వీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. ఓకే, చాలా మనకు ఏమవుతుందంటే, అంటే జనరల్ కౌన్సిలింగ్లో మేము చూస్తాము, పిల్లల ముందు పేరెంట్స్ కొట్లాడితే ఎంత చిన్న పిల్లలైనా అది ఎఫెక్ట్ అవుతుందంట. నేను కొద్దిగా చెప్తాం, మీరు వాదులాడుకోవచ్చు, దెబ్బలాడుకోవచ్చు ఏమన్నా, కాబట్టి నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కిడ్స్. చిన్నోడే కదా అని కాదు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఇవన్నీ కొన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏంటి, వై యు ఆర్ ఎంటరింగ్ ఇట్. దాంట్లో అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ అండర్స్టాండింగ్లో ఒకటి ఎందుకు చెప్తా అంటే, కొన్నిసార్లు పిల్లలు లేని పేరెంట్స్ కూడా ఉన్నారు. దే ఆర్ బ్లేమింగ్ ఓన్లీ ద లేడీ. పిల్లలు పుట్టకపోతే ఆ అమ్మాయినే అంటున్నారు. బట్ వెన్ దే గో, ఇంక కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, హెల్త్ చెకప్కి వెళ్ళరు. కాదు, ప్రాబ్లం అమ్మాయిలదే అంటారు. ఇది నాకు కూడా ఫస్ట్లో అర్థం కాలేదు. డాక్టర్స్ అంటారు ద ప్రాబ్లం కెన్ బి ఎట్ ఎనీ ఎండ్. ఒప్పుకోరు, అంటే కొద్ది ప్రెస్టీజ్ ఇష్యూ. నేను టెస్ట్కి ఎందుకు వెళ్తాను, నేను ఐఎమ్ పర్ఫెక్ట్, నువ్వు చెప్పొద్దు, మెడికల్ సిస్టమ్ చెప్పాలి. అంటే పీపుల్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ఏదో చిన్నవో పెద్దవో ఉంటాయి. ఇవన్నీ తట్టుకోవడానికి కూడా ఈ తెలియాలి అసలు ఏంటి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ డు నాట్ హ్యావ్. అంటే మ్యారేజ్ అంటే ఫస్ట్ అయితే కిడ్స్ అనుకుంటారు. ఇట్లా కిడ్స్ ఉంటే కిడ్స్కి మనం వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి డ్రీమ్స్ ఇవ్వాలి, అది కూడా ఉంటుంది వాళ్ళ కోసమే. జీవితం అంతా పేరెంట్కి లైఫ్ అంతా చిల్డ్రన్ సెంటర్డే ఉంటుంది. సో ఇవన్నీ కొద్దిగా ఆలోచించుకోవాలి, వాట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ వీ షుడ్. వాళ్ళిద్దరు మాట్లాడుకునేది, మరి అది జరగట్లేదని నేను అనుకుంటున్నాను. అన్నీ జరుగుతున్నాయి, షూట్స్ అవి ఇవి అన్నీ జరుగుతున్నాయి, కానీ ఇది జరగట్లేదు. లేదా పెద్దవాళ్ళు కూడా కొద్దిగా ఇంటర్వ్యూని కావాలి, ఓ డిస్కషన్ అన్న పెట్టాలి. పెడితే కొద్దిగా తెలుస్తుంది. సో దే విల్ నాట్ స్పాయిల్ ద వండర్ఫుల్ రిలేషన్షిప్. వండర్ఫుల్ రిలేషన్షిప్ మ్యారీడ్ లైఫ్ అంటే. చాలా మంది పెళ్ళికి ముందు ఈవెంట్స్ ఎలా చేసుకోవాలని చెప్పి డిస్కస్ చేస్తున్నారు, కానీ లైఫ్ ఎలా లీడ్ చేయాలని చెప్పి ఏం ఇష్యూస్ వస్తాయి తర్వాత. ఇష్యూస్ రావా, ఎందుకు రావు? మీరు ఎంత కపుల్లన్నా తీసుకోండి, వస్తాయి ఇష్యూస్. పాత జనరేషన్లో కూడా చాలా వచ్చాయండి. కాకపోతే అప్పుడు సిస్టమ్ వేరే, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. అప్పుడే మీరు వాయిస్ రేజ్ చేసినా ఇంకో రేజ్ చేసినా అప్పుడే అది కాదు అని కరెక్ట్ చేసినారు. ఇప్పుడు లేదు కదా, చెప్పేవాళ్ళు లేరు. మనకి మనమే డెసిషన్ తీసుకుంటున్నాం. తీసుకున్నా తప్పు లేదు, బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ రైట్ డెసిషన్, మ్యూచువల్లీ బెనిఫిషియల్ డెసిషన్. ఓకే, మేము సాఫ్ట్ స్కిల్స్లో అంటాం విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలా. ఏమన్నా చేయండి, ఇద్దరికి బెనిఫిషియల్, వన్ సైడ్ ఉండడానికి వీల్లేదు. అందులో ఎస్పెషల్లీ మ్యారీడ్ రిలేషన్షిప్లో, బికాజ్ యు ఆర్ నాట్ టూ, యు ఆర్ వన్. కనబడడానికి టూ. ఓకే, ఈ కొద్దిగా ఆలోచించాలి. అయితే మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది సుప్రీంకోర్టులో, ఐ గెస్ డివోర్స్కి అప్లై చేశారంట. అప్లై చేస్తే జడ్జ్ అన్నారంట, మీరు పెళ్లి పుస్తకం సినిమాని 3 సార్లు చూసి రండి, ఆ తర్వాత మనం డిసైడ్ చేద్దామని. అంటే మూవీ ఇంపాక్ట్ కూడా చూడండి ఎట్లుంది. ఇది నాకు కూడా ఓహో ఇట్లా కూడా చేస్తారా అని మనం అనుకుంటాం, జడ్జెస్ అవన్నీ ఆలోచించారని. అంటే అక్కడ అన్ని గొడవలు జరగడం అన్నీ కామనే ఉంటాయి. ఎస్ ఆర్ నో? అండ్ వీళ్ళు కూడా, ఈ యంగర్ జనరేషన్ కూడా ఈ సీనియర్ జనరేషన్ వాళ్ళని కొద్దిగా అబ్జర్వ్ చేయాలి, ఎట్లా ఉన్నారు. నేను ఒకటి ఇన్సిడెంట్ ఒకటి ఐ షేర్. మేము గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఒక రెస్టారెంట్లో ఒక 70-year-old కపుల్, మేబీ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఆ లేడీ అక్కడ కూర్చుంది, ఒక రాణిలాగా కూర్చుంది, మంచిగా కాళ్ళ మీద కాలేజ్ కూర్చుంది, 70-year-old. మా ఫ్రెండ్స్ అందరు కూర్చుని నేను అవడం చూస్తున్నా. ఆయన హస్బెండ్ నిలబడ్డాడు, ఇట్లా నిలబడి, అంటే ఒక సర్వర్ లాగా ఏమేమి కావాలో అడిగాడు. అడిగి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి పే చేసి అవి తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చిండు. అక్కడ మా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుతున్నారు, ఏంటి ఎక్కడున్నాను అంటే ఆగండి అన్న. మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగాడు, ఇట్లా మళ్ళీ ఏదో చెప్పింది, తెచ్చాడు. 70-year-old పీపుల్ అండి. ఎస్ ఆర్ నో? హౌ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ మ్యారీడ్ లైఫ్. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు అంటే, చూడండి వాళ్ళని అక్కడ కొద్దిసేపు చూడండి తెలుస్తాను. దట్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ మెమరీ ఆఫ్ గోవా. ఎస్ ఆర్ నో? ఇది ఈ సీనియర్స్ని చూసి నేర్చుకోవచ్చు కదా, అది లేదుగా. మనం నేర్చుకోవడమే మానేసినాం, సారీ తెలుసుకోవడమే మానేసినాం, యాక్సెప్ట్ చేయడం మానేసినాం. నేనే రైట్, ఐ మీ మై సెల్ఫ్. అది కాదు. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్నా, దెర్ ఈస్ సంథింగ్ యూ షుడ్ లర్న్ ఫ్రమ్ సొసైటీ. కొందరు విజిట్ చేయాలా. అందుకే మనకు మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది చుట్టాలు పిలుస్తుంటారు.
ఎస్ సార్నా అవును. భోజనానికి రండి భోజనానికి రండి ఒక్కరికి భోజనానికి రండి ఇంటికి వెళ్తుంటారు. వెళ్ళేసి వెళ్ళినప్పుడు కొద్ది తెలుస్తుంది, కొన్ని అబ్జర్వ్ చేయాలి అక్కడ. ఓన్లీ ఫుడ్డే కాదు, వాళ్ళ లైఫ్ అడగాలి ఎట్లా ఉన్నారు మీరు. ఎస్ సార్ నో. హ్యాపీ కపుల్ చాలామంది ఉంటారు, వాళ్ళతో నేర్చుకోవడం. మనం ఒకటే చెప్పాలి, మనం ఈ మన ఛానల్ ద్వారా ఆ సీనియర్స్తో మ్యారీడ్ లైఫ్ గురించి తెలుసుకోవాలి. ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి, చాలా కాంప్రమైజ్ అవుతారు. అంటే వాళ్ళంతా పర్ఫెక్ట్ కపుల్ అని ఏం కాదు, ఒకరు చెప్పినప్పుడు ఇష్యూ ఎందుకని ఒకరు కాంప్రమైజ్ అయిపోతారు, వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. బికాస్ ద లైఫ్ షుడ్ గో ఆన్. చిన్న వాటికి కానీ ఇప్పుడు జనరేషన్ కాంప్రమైజ్ కాదు. కాఫీ కోసం కూడా డైవోర్స్ అవుతుంది, టిఫిన్ కోసం అవుతుంది, అది కనెక్షనే లేదు. అంటే యూ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఇది అందరూ ఆలోచించాలి కూడా, తొందర పడకూడదు. మనం థింకింగ్ అన్నట్టే ప్రతిదీ ఆలోచించాలి. వస్తుంది మనకు చాలా, మనము హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకు భావోద్వేగాలు ఉంటాయి. ఇంగ్లీష్లో మేము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఉంటాయి, పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు. బట్ యు టేక్ టైమ్, యు కంట్రోల్ యువర్ నెగటివ్ ఎమోషన్, దెన్ యూ సీ ద డిఫరెన్స్. చాలా వండర్ఫుల్ ఉంటుంది. జస్ట్ ఆగితే, ఆ క్షరంలో కొద్దిగా ఆగితే చాలా ఉంటుంది. అందుకే లాలో కూడా వాళ్ళు 6 months ఆపేది అందుకే. 6 months ఆపుతారు. 6 months మళ్ళీ వెళ్ళండి అంటాడు, మళ్ళీ కూర్చొని మాట్లాడండి అంటాడు. వీళ్ళకేం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, లేదు ఇంకా నాకు అవసరమే లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వెళ్ళుంటారు ఇంకా. యా, ఎంత డిసైడ్ ఏముంటుంది, రీజన్స్ అన్ని సిల్లియే ఉంటాయి. సీరియస్ ఇష్యూస్ ఉంటే ఓకే అగ్రీ, అందులో కూడా మళ్ళీ మ్యూచువల్ ఒకటి వేరే ఉంటుంది, ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి. కొందరు ఒక్కరే ఉంటారు, అది యాక్సెప్ట్ చేయదులా. ఒక్కరే ఎందుకు, తను అంటాడు లేదు నేను ఐఎమ్ రెడీ టు కంటిన్యూ అంటాడు. ఇంకా ఒకటి ఏంటంటే నేను బికాజ్ ఐ టీచ్ ఇన్ లా కాలేజ్ ఆల్సో, ఇది మన షోలో కూడా చాలాసార్లు చెప్పా, నా లా స్టూడెంట్స్కి అంటాను, నెవర్ గివ్ డివోర్స్ టు కపుల్ హూ హ్యావ్ చిల్డ్రన్ అని. ఓకే, సుప్రీంకోర్టులో కూడా మొన్న ఒకటి జరిగింది, దానికి కూడా అన్నారు పిల్లలు ఉన్నప్పుడు. ఎందుకంటే కస్టడీ ఎవరికో ఇస్తారు, మదర్కో ఫాదర్కో, బట్ ఎ చైల్డ్ నీడ్స్ బోత్ ఆఫ్ దెమ్. ఎస్, అది ఉన్నది లా అట్లా ఉంది, కానీ వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకసారి మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయితే ముందే ఏం తెలుసుకోవాలో అవతల మనిషి గురించి తెలుసుకోవాలి. టైం తీసుకోండి, కానీ అన్ఫార్చునేట్లీ టైం తీసుకోవట్లేదు. ఇది ఒక చిన్న మిస్టేక్ అనుకుంటా నేను. టైం తీసుకొని ఎవరు సిస్టమ్ కూడా తీసుకొని ఇవ్వదు. ఇప్పుడు ఏదో మ్యారేజ్ ఫిక్స్ అయితే కొద్ది రోజులు ఆగుతా నేను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఎవరు ఒప్పుకోరు. లేదు ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఓకే కదా ఇంకా అయిపోవాలి, ఈ నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అయిపోవాలి, ఇంకా 2 weeksలో మ్యారేజ్ అయిపోవాలంటారు. ఏదో తొందర చేసేయాలని. కొద్దిగా తెలుసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మ్యారేజ్ కౌన్సిలర్ని కలిస్తే బెటర్. ఆ కౌన్సిలర్ ఇద్దరితో మాట్లాడినాక ఎక్కడన్నా ఇద్దరికి అసలు పొసగని విషయాలు ఏమన్నా చెప్తాడు, ముందు అలర్ట్ కూడా చేస్తాడు. దిస్ ప్రాబ్లమ్ మే అరైజ్ అని చెప్తాడు. మీ ఇద్దరి మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీ మైండ్ సెట్ ఉంది, ఈ మైండ్ సెట్ ఉంది. వాళ్ళు కరెక్షన్ చేసుకోవచ్చు వీలైతే, లేదంటే నో అనొచ్చు. మనం అంత టైం స్పెండ్ చేయట్లేము అనిపిస్తుంది. సో వీళ్ళైతే అందరూ కొద్దిగా టైం తీసుకొని ఆలోచించుకోవాలి. టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సీనియర్స్ అండ్ నో వై యు ఆర్ గెటింగ్ మ్యారీడ్, వై. ఎందుకంటే యు ఆర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ 30-40, ఎప్పుడు వడకుంటారో తెలియదు కానీ ఆ జర్నీ కదా. అండ్ ఓన్లీ యూ టూ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ దాట్. మిగతా వాళ్ళు వస్తారు వెళ్తుంటారండి. ఎస్ సార్, కాఫీకి వచ్చిపోతారు, భోజనాలకు వచ్చిపోతారు, మీరు మంచి భోజనం పెడితే వచ్చిపోతారు అంతే. అల్టిమేట్లీ డే ఇన్ అండ్ డే అవుట్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు బీ దేర్. కొద్దిగా అది ఆలోచిస్తే ఇట్ విల్ బీ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, ఐ మై సెల్ఫ్ అండ్ మీ ఈ ఆస్పెక్ట్స్ని మాత్రం పక్కన పెట్టి ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే మ్యారేజ్ ఈజ్ ఫన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ our dream. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు